బైబిల్లోంచి ఒక చాలా ఇంపార్టెంట్ ఈరోజు చెప్పాలనుకున్నా ఏంటంటే ట్రంఫెట్స్ అంటే బూరలు. బూరెలు కాదు, బూరెలు అంటే ఏంటి? తినేటివి. ఇది బూరలు, ట్రంఫెట్ అనమాట. ట్రంఫెట్ అంటే ఎప్పుడైనా చూసారా మీరు? ట్రంఫెట్ ఎట్లుంటుంది? ఇట్లా పొడుగు ఉంటుంది, ఊదుతారు కదా, ట్రంఫెట్. తెలుసా మీకు? ఎస్, వెరీ నైస్. సో పిల్లలకి అర్థమైందంటే పెద్దలకి ఈజీగా అర్థమైంది. ఇది నేను వాక్యంలో ఒక సిగ్నిఫికెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాండి. అది ఏం టీచ్ చేస్తుంది అంటే కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ ట్రంఫెట్స్ విషయం మీరు ఎప్పుడన్నా వాక్యం చదివితే అర్థమవుతుంది. కొన్ని చోట్ల పాత నిబంధనలు ఎక్కువగా ఈ ట్రంఫెట్స్ వాడతారు. తర్వాత నెహమ్యాలో, తర్వాత కొత్త నిబంధనలు ఎక్కడ పడతారో తెలుసా? ఎక్కువ ప్రకటన గ్రంథం మొదటి దూత బూర ఊదినప్పుడు. గుర్తుందా? కొంతమంది ముఖాలు చూస్తే అమ్మ మేము ప్రకటన గ్రంథం చదవటం, మత్తయి సువార్త చదువుతాం, మాకేంటి గగనం కదా. చదవాలి, బైబిల్ చదవాలి. ఎందుకు తెలుసు? ఒకరోజు వస్తుంది బైబిల్ మనకి ఏంటి దొరకదు. ఇప్పటికే చాలా టైట్ అయిపోయింది. ఎనిహౌ అండి, ఈరోజు మనం చూద్దాం కొన్ని ఈ బూరలు సంగతి టైం ప్రకారం. సంఖ్యాకాండం తీయండి ఒకసారి. నంబర్ సంఖ్యాకాండం పేజ్ నెంబర్ చెప్పండి పాపం తెలియని వాళ్ళకి. 10వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన చదువుదామా. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చినారు. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాను. చదవండి. నీవు 2 వెండి బూరలు చేయించుకున్నాము. చూడు, వెండి బూరలు చేయించుకున్నాము, నకిషీ పనిగా వాటిని చేయించవలను. అవి సమాజం పిలుచుటకును. చదవండి. ఒకటే ఊదిరేడలా ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యుద్ధకు కూడి రావాలి. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవాలి. మీరు 2వ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవాలి. వారు ప్రయాణమైపోయినప్పుడు ఆర్భాటంగా ఊదవాలి. సమాజములు కూర్చున్నప్పుడు ఊదవలను గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశంలో పరంపరగా మీకు ఉండదు. చాలా ఈ బూరలు ఊదటంలో కూడా ఏంది ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నాం, సైన్ కదా. ఒకసారి ఊదితే ఇది సమాజంగా కూడాలి, 2 సార్లు ఊదితే ఇట్లా చేయాలి, 3 సార్లు ఊడితే ఆర్భాటం అంటే పప అని ఊదితే ఆ సైన్యం అంతా బయలు. అట్లా దేవుడు కొన్ని ఏమి ఇచ్చాడనమాట, సంకేతాలు ఇచ్చాడు. అవి కూడా ఎన్ని చేయాలంట? 10:1 యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు 2 వెండి బూరలు చేయించుకో. వెండి అంటే సిల్వర్తో 2 చేయించుకోవాలి. 2 ఎందుకు? 2 ఎందుకండి? ఒకటి చాలదా? 2 సైడ్స్ ఇట్స్ అటు. దాన్ని దేంతో చేయమన్నాడు? మేడ్ ఆఫ్ సిల్వర్. అయితే తెలుగులో చెప్పలేదు అది. ఇక్కడే అసలు ఒక రహస్యం దాచిపెట్టాడు ఆవిడ. చూడు సార్, ఇంగ్లీష్ చదువుదాం. 10:1 10వ అధ్యాయం 1వ వచనం ఇంగ్లీష్ చదువుదాం. ఇంగ్లీష్ బై. And the Lord spake unto Moses, saying, make these 2 trumpets of silver of a whole piece shall. చూడు, of a whole piece shall thou make them that thou mayest use them for the calling of the assembly. చూడు, ఆ వెండి బూరలంటే దేంతో చేయమన్నాడు? ఒకటే పీస్లో చేయమన్నాడు. హలో, అర్థమైందా? అంటే ముక్కలు కాదు, అట్లా ఒకటే ముక్కలు చేయమన్నాడు. దేవుని యొక్క మర్మం ఉన్నది. ఒకటే పీస్లోంచి దాన్ని ఏం చేయాలి? దాన్ని కొట్టి దాన్ని షేప్ చేసి డ్రమ్ ఫిట్ చేయాలి. అప్పుడు అది వేరే పిలవటానికి లేక సమకూర్చడానికి అది ఏముందంట? ఒక రహస్యం తెలుసా? నువ్వు ఒకటే పీస్గా దేవునిలో ఉంటేనే దేవుడు నేను వాడుకుంటాడు. ఆమెనను ఎంతమందికి అర్థమైంది అది? నువ్వు తుకుడాలు అయిపోయి అంటే లోకంలో అంటే దేవునిలో
అటు దయ్యంలో ఇటు దీంట్లో దాంట్లో ఉన్నాం అనుకో, ఆ మాట చూడు, ఒకటే పీస్ ఉండాలి సిల్వర్. దాంట్లోంచి దాన్ని నగిషి పని కదా. నగిషి అంటే తెలుసా ఏంటో? వాట్ ఈజ్ నగిషి? మనం చూస్తాం కదా రోజు, అంటే అప్పుడప్పుడు చూస్తాం. మైసూర్ వెళ్ళాం కదా, అక్కడ కోటలో కొన్ని డిజైన్ లాగా చేస్తారు, దాన్ని నగిషి పని అంటారు అన్నమాట. డిజైన్ లాగా చేస్తాడు, చేశారా? గోడలకి అక్కడిక్కడ చేశారు. అవన్నీ మీద చూసాం, ఫోటోలు తీస్తాం. కార్వింగ్ లేక షేపింగ్ అవుట్ చేస్తాం. నగిషి పని అంటే డిజైనింగ్ చేయాలి. అంటే దట్ టేక్స్ వాట్ టైం. శ్రద్ధగా కూర్చొని, స్కిల్ కావాలి దానికి. శ్రద్ధగా కూర్చొని దాన్ని షేప్ అవుట్ చేస్తాడు. నగిషి పని అంటే అది. ఈవెన్ చార్మినార్ దగ్గర చూడండి, ఏమంటారు, వెంటిలేటర్స్ దగ్గర డిజైన్ పైకి చూస్తే ఒక పెద్ద షాండిలియర్ ఉంటుంది, అది ఒక నగిషి పని అనమాట. చాలా టైం ఏంటుందా? మీరు ఏమనుకుంటారు చెప్పండి? చాలా టైం కదా. ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళారా? ఏదే బిర్యానీ తింటాను కదా. ఇవన్నీ గమనించమను. చాలా అబ్జర్వేషన్ మనకేంటి అవసరం, చెయ్యం కానీ కదా. నగిషి. సో ఆ వెండి బూరలో ఎట్లా సింగిల్ పీస్ ఉండాలి. ఆ నగిషి పని ఎవరు చేస్తారో? దేవుడు చేస్తాడు. ఆ షేపింగ్, ఆ డిజైన్, అవన్నీ దేవుడు. చూసారా? అంటే నేను ఒక కమిట్మెంట్, ఒకటే కమిట్మెంట్ ఉండాలి. వన్ వే. అటు ఇటు జంప్ కొట్టిన వాళ్ళు, ఆ స్థిరమైన మనసులో దేవుడు వాడుకోలేడు. ఒకటే మాట వాడాడు. చూడండి, మళ్ళీ చూద్దాం 10:1 నంబర్స్ చాప్టర్ 10:1 ఇంగ్లీష్ చూద్దాం మళ్ళీ. And the Lord spake unto Moses, saying, Make thee 2 trumpets of silver of a whole piece short. Thou make them, that thou mayest use them for the calling of the assembly. హోల్ పీస్ అంటే ఏంటి? ఒక్కటే పీస్ ఉండాలి. ప్రభు నిన్ను నన్ను వాడుకోవాలంటే ఏం కావాలి? ఒకటే పీస్ ఉండాలి. సింగిల్ మైండ్తో ఉండాలి. అటు సగం ఇటు సగం. కొంతమంది బుర్ర అసలు నిలకడే ఉండదు. హార్ట్ కదా బుర్ర అంటే, నా ఉద్దేశం మైండ్ కదా. ప్రభు మీద ఉండదు అనమాట. అది దేవుని మీద సగం, అటు లోకం మీద సగం, అటు దోస్తులు ఏం చేస్తున్నారు అదొక సగం, ఇదొక సగం. ఆ వెండి బూరగా ఉండాలని అది ఒకటే పీసులను చేయమన్నాడు సరే. దేవుని ఉద్దేశం అది. ప్రభు నీకు నాకు ఒక సంఘం నగిషి పని, ఆ డిజైనింగ్ వేస్తే దేవుడే వేస్తాడు, కానీ మేక్ ఇట్ వన్. ఒకటే పీస్ ఉండాలి. ప్రభుని యాక్సెప్ట్ చేసిన కొత్త రోజుల్లో నాకు చాలామంది దోస్తులు ఉండేవారు. అయితే ఒకరోజు ఇట్లా నేను ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే దేవుడు మాట్లాడాడు, ఈ లోకంతో ఎవడు స్నేహం చేయగోరును వాడు దేవునికి ఏంటంట ఎనిమి అంటే అర్థమేం చెప్పా. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు నా ఎనిమి అంటే, నువ్వు దేవునితో నేను దేవునితో ఎనిమిటీ పెట్టుకొని ఏంటి ఏమంటారు దాన్ని? కెన్ వి లివ్? ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీకు తెలియదా అంటారు కదా. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూరనో వాడు దేవునికి ఏంటి విరోధి అని. ఎక్కడ తెలుసా? యాకోబు పత్రిక 4:4 ఉందా. వెంటనే రియలైజ్ అయ్యి, ఎట్లా ప్రభు మా దోస్తుల్ని వదిలించుకునేది ఎట్లా? పట్టుకోవటం ఈజీ కానీ వదిలించుకోవడం కష్టం కదా. ఇట్స్ ఈజీ టు మేక్ ఫ్రెండ్షిప్స్, కానీ దాన్ని డిస్కంటిన్యూ చేయని అదేమో ఫేస్బుక్లో అన్ఫాలో అవి కష్టం. అట్లా కుదరదు, అవునా కదా. ఎందుకంటే వాళ్ళు నడువురా యూనో అది అంటే ఆ రొటీన్ లైఫ్లో ఏమైపోయింది మనకు, అది అదే అయిపోయింది. ఏం చేసే అర్థం కాలేదు. ఇక ప్రభా ఏం చేయాలి నువ్వైతే అంటున్నావు. కానీ దోస్తుల్లో మంచిది చెడ్డదని కాదు, కానీ చెడు ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదు, కానీ బట్ లోకమే. ఒకరోజు ఒక సేవకుని దగ్గర మీటింగ్ పోయినాం. పోతే నీ పాత ఫ్రెండ్స్ని వదిలేయాలంటే సువార్త చెప్పమన్నాడు. అమ్మ దొరికింది నా క్లూ అని ఏం చేశాడు? ఒక్కొక్కరిని తీసుకుపోయి సువార్త చెప్పి అంతే డిస్కనెక్ట్ అయిపోయాడు. నేను పోయినా వాళ్ళు ఇప్పుడు కాదు అప్పుడే, అరే రారా పడే వద్దు. నేను సువార్త ఒక మనిషిని ఏం చేస్తుంది? దగ్గర కన్నా చేస్తుంది. లోక స్నేహం దేవునితో ఒక్కటే పీస్ ఉండాలంట ఆ ట్రంపెట్లో కదా, మేడ్ ఆఫ్ సిల్వర్. అటు లోకం, ఇటు దేవుడు, అటు అది ఇది. కొంతమంది ఫోన్స్లో చెత్త చెదారం ఉంటుంది, అది కూడా దేవునికి ఏంటి చాలా ఇష్టమా? సినిమా పాటలు, సినిమాలు, బిట్లు జాగ్రత్త కదా. సో ఒకటే పీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వాడుకుంటాడు.
నగిషి పనిగా. అవునండి, ఆ సిల్వర్ ట్రంఫెట్స్ అంట. సిల్వర్ ఏంటో తెలుసా? రిడెంప్షన్ గుర్తుగా ఉంది. రిడెంప్షన్ అంటే విమోచన. యేసయ్యను ఎంతగా అమ్మాడు చెప్పు? 30 గోల్డా సిల్వరా? సిల్వర్ పీస్ చెప్పడా, మోగలా చూస్తున్నారు. సిల్వర్ విమోచించాడు. విమోచించడానికి సిల్వర్ వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఇస్కరియోతు యూదా ఎంతగా అమ్మాడు యేసయ్యను? 30 వెండి నాణేలు. వెండి, సిల్వర్. విమోచన అంటే రక్షణ కోసం ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఒక ట్రంఫెట్ లాగా. ఎప్పుడు సింగిల్ పీస్గా ఉండాలి. అటు కొంచెం ఇటు కొంచెం, అటుది ఇది కలుపుకుంటే కలుషితం అయిపోతాను. ఏంటి ఇప్పుడైతే సెపరేట్ అయిపోయాను మా ఫ్రెండ్స్. గాడ్ స్లోగా వాడుకోవటం స్టార్ట్ చేశాడు. దేవుడు ఎంత స్పెసిఫిక్ తెలుసా కదా. ఆయన చాలా ఏమంటారు, క్యాలిక్యులేటివ్గా ఉంటాడు అన్నమాట. మనలాగా అడ్డం కాదు కదా. ఈజ్ వెరీ ప్లాన్డ్ గాడ్. సో ఎప్పుడైతే నువ్వు సింగిల్ పీస్గా ఉంటావో, దేవునిలోనే ఉంటావో, లేక అటు ఇటు మిక్స్ కాకుండా ఉంటావో, నువ్వు ప్రత్యేకించుకుంటావో, సిల్వర్ నిన్ను దేవుడు వాడుకుంటాడు. విమోచన పనిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు మనం VBS చేయని, యూత్ మీటింగ్ చేయని, యూత్ క్యాంప్ చేయని, అవన్నీ ఏంటది? ఒక వ్యక్తిని దేవుని నడిపించడానికే, ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేనే కదా. అదే మన పర్పస్. మన 2.5 లక్షలు ఖర్చు పెట్టాం దేనికి చెప్పు? నేను పెళ్లి చేసామా? కాదు. ఎందుకు? సువార్త లేక మార్మోస్ పొందిన వాళ్ళు గ్రో అయ్యటానికి. అందుకనే అంత దూరం పోయి ఉట్టిగా కాదు. దిర్ ఇస్ ఎ మోటివ్ బిహైండ్ ఇట్. ఏం చెప్తున్నా అంటే గాడ్ యూజెస్ ఎ పర్సన్ విత్ సింగిల్ పీస్, డివైడెడ్ మైండ్ ఉన్నవాడు, విభజించబడిన హృదయం ఉన్నవాడు దేవుడు వాడుకోడు. ఒక వచనం చూద్దామా? 2 తిమోతి 2:4 చూద్దాం. 2 తిమోతి 2:4 చదువుతావా? 2 తిమోతి 2:4 చదువు. 2 తిమోతి పత్రిక 2:4 దొరికిందా? 2 తిమోతి పత్రిక 2:4 సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో, అది సింగిల్ పీస్ అన్నమాట కదా. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నవాడు దేవునికి పనికిరాడు. ఇంగ్లీష్ అఫేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటారు. అఫేర్స్ అంటే లవ్ అఫేర్స్ అయిగా అవి కూడా. ఇంకేంటి, కొంతమంది విశ్వాసులు ప్రత్యేకించుకున్నారు. దేవునిలో ఉంటారు, అటు తర్వాత లోక సంబంధమైన విషయాలు కూడా ఏమవుతారు, ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. ఉన్నారు అట్లాంటారు. మీకు ఎవరైనా గుర్తుకొచ్చారా? మీ 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 పరిధిలో ఎవరైనా గుర్తుకొచ్చారా? కొంతమంది ఉంటారు విశ్వాసులు అండి. మన ఎలక్షన్స్ రాగానే అందులో పోయి జై జై అంటాడు. ఆడి జెండా పట్టుకున్నాడు. నీకేం సంబంధం ఉందినా కదా. నువ్వు మిలిటరీలో జాయిన్ అయినావు, యేసయ్య సైన్యంలో ఉన్నావు, అడ్లపోయి ఎందుకు నువ్వు? అర్థమైందా? ఈ లోక విషయం మాట వాడి లాస్ట్ చూడు తిమోతి గారికి 2:4, 2:5. ఈ జీవన ఎన్నో వచ్చిన 4 చదువు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాడిని సంతోషపరచుటకు ఈ జీవన వ్యాపారములలో చదువు. ఇంగ్లీష్ చదువు. నో మ్యాన్ ఎంటాంగిల్ అంటే చిక్కుకోవటం. ఎంటాంగిల్ హిమ్సెల్ఫ్ with the affairs of this life that he may please him who had chosen him to be a soldier. చూసారా? సింగిల్ పీస్. ఆ ట్రంఫెట్ సిల్వర్ ఎట్లా ఉండాలంట? ఒకటే ఉన్నారు, నాట్ డివైడెడ్. ఈ లోకం విషయంలో జాయిన్ కాకూడదు. మీరు ఏం కాదండి, ఈ లోక సంబంధం దాంట్లో ఎక్కడ జాయిన్ కావం. కానీ మా ఆఫీస్లోనే మొన్న ఎలక్షన్స్ అయినాయి. ఒక ఆయనకు నేను ప్రమోట్ చేశానని. అదేంటిది కదా, లోక విషయాల్లోకి వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఈ జీవన వ్యాపారములలో ఈ మధ్య MNCs వాళ్ళు బయటకు తీసుకుపోయి అక్కడ పార్టీలు పెడతారు. గుర్తుందా? ఎక్కడంటే అది రేవ్ పార్టీస్ వేరే. అదే రేవ్ పార్టీస్,
ఎక్కడ అది ఎక్కడ మన సిటీ అవతల దాన్ని ఏదో అంటారు, దాన్ని ఫామ్ హౌస్, ఆ రెంట్కి ఇస్తారు, అక్కడ పోయి పెడతారు. అసలు నువ్వు నిజంగా విశ్వాసం అయితే అట్లాంటి పోవచ్చా? ఎందుకుంటుంది అక్కడ? ఏముంటుంది చెప్పు? ఎవరుంటారా? ఎవరుంటాయి కదా, ఎందుకు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్ ఉంటుంది, చాలు చెడగొడతాను. ఏముంటుంది అక్కడ? మ్యూజిక్ అంటే వరల్డ్ మ్యూజిక్ ఉంటుంది, సినిమా పాటలు ఉంటాయి, తర్వాత డాన్సులు. ఇది లేకపోతే పార్టీయా బాబు? ఇది తిండి ఏమో కానీ ఇది ఉంటుంది ఎక్కువ. తిండి తీయగానే ఎవడ కోతి కళ్ళు తాగినట్టు అవుతుంది అనమాట. అదొక కైండ్ ఆఫ్ సిన్. దాంట్లో నువ్వు ఐక్యపిస్తున్నావు అంటే దేవుడు నిన్ను కొని నువ్వు ఏమైపోయినావు, నువ్వు ఒక ఏమంటుంది దాన్ని, ఒక మచ్చ వచ్చేసింది. హౌ కెన్ గాడ్ యూజ్ యూ కదా? రేవ్ పార్టీలు అని ఏం పార్టీలు, అమ్మాయిలు ఇంత పొట్టి డ్రెస్సులు వేసుకొని తాగంగానే ఆడికి ఏం కనిపిస్తుంటాయి? అన్ని విపరీతమైనవి కనిపిస్తుంటాయి. చూడండి, డ్రగ్స్ అని, మత్తు పదార్థాలు కదా ఈ రేవు పార్టీలు. అవే రేవు దాటిందనమాట పార్టీ. ఇలాంటి వాటిల్లో దేవుడి బిడ్డలు ఏం చేయొద్దు? వెరీ కేర్ఫుల్. చెప్పేశారు, ఇంత రాను చెప్పారు, ఎస్కేప్ అయిపోవాలి. పాపం ఉన్న దగ్గర పోయి ఏం చేయకూడదు నువ్వు? జస్ట్ పోయి చూసొస్తా, నీకెందుకు అవన్నీ? నీకు తెలుసు అక్కడ ఏమవుతుందో. జస్ట్ నేను చెప్పినా హోలీ టైంలో కొంతమందికి పూయించుకోవాలి ఉంటుంది, అంతర్లీనంగా ఒక కోరిక ఉంటుంది అన్నాడు, పూయాలని ఆ దోస్తులో తిరగాలని కదా. అక్కడ పోయి మధ్యలో నిలబడితే ఏం చేస్తాడు పాపి? అయ్యో చూడు ఎట్లా పూసాడు అనుకుంటాం లేదు. ఎందుకు? కావాల్సిగా నిలబడ్డావు నువ్వు. అంటే నీకు అంతరంగంలో ఏముంది? ఇష్టమే లోపల, అది కానీ పూసిస్తాడు. ఆ చెప్పేవాడు భలే టాక్టిక్ ఉంటుంది. అరే ఏం లేదక్క, చిన్న ఏం పెడతా, ఇట్లా చుక్క పెడతా. ఆడు పెట్టేది చుక్కే, కానీ వేరే వాళ్ళు నేను చుక్కలు పెట్టను, నేను చుక్కలు చూపిస్తాను అనమాట. బట్టి చూసేస్తా, అవునా కదా. ఈ మధ్య గుడ్లు కూడా కొడుతున్నాడు, గుడ్లు. మీకు తెలుసా, గుడ్లు మన బాడీ మీద పడితే ఎంత వాసన వస్తుందో. గిన్నెలు సరిగా తొమ్మకపోతేనే ఎట్లుంటుంది, నీసు వాసన వస్తుందా? నీ బాడీ మీద పోస్తాడు, హెయిర్ మీద పోస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే లోక విషయాల్లో నీ చిక్కుకున్నట్టు ప్రభు వాడుకోడు, నేను పక్కకి వెళ్ళిపోతావు అంతే. ఆయన తెలుసు కదా. ఈ పార్టీలు గీర్టీలు అవన్నీ మనం ఏం చేయాలండి? త్రాగుబోతుల విందులు అంటాడు దగ్గర పేతురు గారు. నేను ఏం చేయట్లేదని ఒక్కొక్కరు. ఇప్పుడు పప్పి అట్లాంటి పార్టీకి వెళ్ళింది అనుకో వెళ్ళదు, కానీ ఆమె వెళ్ళిందంటే నేను వాళ్ళ నాన్నకన్నా నేనే ఎక్కువ 2 పెడతా 2. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి. ఆడ పోయి కోలా తాగుతుంది అనుకో, మనం ఏమైనా చూసాం, ఒక ఫోటో చూసామనుకోండి, ఏమనుకుంటాను చెప్పండి? బా పప్పి ఎంత పవిత్రాలు కోలా తాగుతుంది అనుకుంటావా నువ్వు? ఏమన్నా ఫోటో చూసి ఏమనుకుంటావు చెప్పు? అది అవన్నీ అనుకో, నో ఇక్కడ విందుపడి పటపటపట ఏడుస్తా, ఏమనుకోకండి, నేను ఒట్టి కోకే తాగినా అది ఇది అని ముక్కంత చీరుతుంది అనుకో. అందరూ మనం ఏమనుకుంటాం? వెళ్ళిందేమో ఏ పార్టీ? మందు పార్టీ. తాగిందేమో ఒక్కొక్క. ఏం మా చెవులే ఉన్న కాలీఫ్లవర్ ఫ్యామిలీ సైజ్ కనిపిస్తుంది అనుకుంటావా? ఇంత పెద్ద పూలు వస్తాయి కదా ఇప్పుడు. అంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి మన ఇది కూడా ఏమైపోతుంది, మన సాక్షి ఎవడో నమ్ముతాడా? నమ్మడు. ఎందుకంటే నువ్వు ఒక సపరేట్గా ఉండాల్సింది. యూ వెంట మిక్సింగ్ దట్ అన్న. ఏమన్నా ట్రంపెట్ సింగిల్ పీస్గా ఉండాలండి. కొన్ని విషయాల్లో ఫర్మ్గా నిలబడే అబ్బాయిలు చెప్పేశారన్నమాట. నా దేవుని ఈ లోక విషయాలు ఏం కాదంటాడు అవుతాడా? అఫేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ నాట్ ఇన్వాల్వ్ హిమ్ సెల్ఫ్ అన్న. అంటే అర్థం ఏంటి? విల్ బి ఫార్ అవే ఫ్రమ్ దెమ్. వాళ్ళకి దూరం అయిపోతుంది. అంతేనే కదా. చూడు, యోసేపుకి పారిపోయాడా? నిలబడ్డా? నన్ను పట్టుకొని నిలబడ్డాడు ఆమె దగ్గర? లేదు కదా. ఆమె వచ్చి పట్టుకుంది, ఏం చేశాడు? అయిపోయింది అనలే. ఏమన్నాడు? తన పై వస్త్రం విడిచిపెట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు. నేను నారాయణ పాపం ఉంది చుట్టూ, నువ్వు పనిచేసే స్థలంలో
నువ్వు చేసే ప్లస్లో. కానీ దేవుడు నిన్ను చూసేది ఏంటంటే ఈ అమ్మాయి లేక అబ్బాయి లేక నా బిడ్డ ఈ పాప సిచ్యువేషన్ చేంజ్ చేయాలి, పారిపోవాలి. అంటే దాన్ని ఎదుర్కోవాలా లేక పారిపోవాలి. డిఫెన్సివ్ అన్నా అవ్వాలి, లేకపోతే నువ్వు దాన్ని కొట్లాడాలి లేకపోతే పారిపోవాలి. లేదు నిలబడతా అన్న కూర్చున్నావు అనుకో, ఏం చేస్తుంది? కదా. ఎస్, ఇంకొచ్చు మత్తయి సువార్త 6:24 మాథ్యూ 6:24 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 6:24 చదువు. 6:24 మాథ్యూ 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకడు ద్వేషించి ఒకడిని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి. ఇంగ్లీష్ చదువు 6:24 మాథ్యూ 6:24. No one can serve two masters. Yes. డివోటెడ్ అన్న మాటకు అర్థం తెలుసా ఏంటో? వాట్ ఈస్ డివోషన్? డివోషన్ అంటే ఏంటి అర్థం? ఆరాధన. ఎస్, వెరీ నైస్. ఆరాధన. ఇంకా ఒక వ్యక్తికే అంకితం. నో మ్యాన్ కెన్ సర్వ్ టు మాస్టర్స్ అన్నాడు. ఇద్దరు యజమానులకు ఎవడు? ఒకడే. అటు క్రీస్తన్న ఉండాలి, ఇటు లోకం అన్నాడు. అటు ఇటు కుదరదా? ఒకటేసారి 2 ఉద్యోగాలు చేయొచ్చాను, 9 to 5 2 ఉద్యోగాలు. ఆఫర్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ చేస్తావా? చేస్తే ఏమవుతుంది? 2 పోతాయి. ఎవడికి ఒకసారి అనుమానం వస్తుంది, ఏంది వీడు కదా, ఏం బాబు అంటే నువ్వు అదే చూసుకుంటాడు. ఆడే ఇంకోటి ఏమంటాడు? అది నో మ్యాన్ క్యాన్ సర్వ్ 2 మాస్టర్స్. ఇద్దరు యజమానులకు ఎవడు ఆయన దాసుడిగా ఉన్నాడు. ఒక్కడే సింగిల్ పీస్గా ఉండాలన్నమాట. ఏది? ఆ నగిషి పని, ఆ ట్రంఫెట్ ఒకటే పీస్లోంచి తీయమన్నాడు, సిల్వర్. లేకపోతే అటు ఇటు కుదరదు. ఎవడు నువ్వు ఇద్దరు యజమానులకు నువ్వు దాసుడిగా ఉండలేవు. అటు పాపమునకు, ఇటు దేవునికి. నో. ఇటు లోకానికి, ఇటు దైవ సంబంధం. నో, సెట్ కదా. అవుదా? లేదు. కొంతమంది సెట్ చేయడానికి ట్రై చేస్తారు. నో. లూకా సువార్త 9:62 చూద్దాం. లూక్ చాప్టర్ 9:62. లూక్ చాప్టర్ 9:62. లూకా సువార్త 9:62 చూద్దాం. 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును. నాగటి మీద చేయి పెట్టి ఎటు చూడాలి? వెనక ముందుగా? ముందు చూడాలి, వెనక చూడాలి. వెనక్కు చూడొద్దు. వెనక్కు చూస్తే ఏమవుద్ది? నాకు పాత్రుడు కాదు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు. 9:62 ఇంగ్లీష్ చదువు పాప. And Jesus said unto them, no man having put his hand to the plough and looking back is fit for the kingdom of God. లుకింగ్ బ్యాక్ అంటే నువ్వు ఏదైతే వదిలేసి వచ్చినావో, నువ్వు ఏదైతే చేయనో దాన్ని మళ్ళీ వెనక చూడద్దు. ఇప్పుడు ఒక మీరు రైతు కుటుంబం నుంచి వస్తే తెలుస్తుంది. రైతు పొలం దున్నేటప్పుడు ఏం చేస్తాడు? ముందుగా వెనక? ముందు చూస్తాడు కదా. వెనక్కి తిరిగి చూస్తా ముందుకు దున్నినాడు, ఏమొద్దు సార్ ఎట్లా? ఒకసారి అంట మన కిరణ్ లాంటి యవనస్తుడు పొలం దుందని వాళ్ళ నాన్న అవకాశం ఇస్తే చూసినాడు అంటారే, మా నాన్న లైన్లో కొట్టినాడు, ఇప్పుడు అట్లా కాదు, ఆయన కన్నా వెరైటీ చేస్తానని ఆ ఒడ్డు మీద ఒక ఆవు మేస్తుందంట. ఒడ్డు అంటే కట్ట మీద, కట్ట అంటే కదా ఆవు మేస్తుంది. సరే దాన్ని గురి పెట్టుకుంటా అని స్టార్ట్ చేశాడు మనవాడు వర్క్. పోయినాడు, మళ్ళా రిటర్న్ వచ్చి చూసాడు, మళ్ళా ఆవు ఏమవుతుంది?
కదులుతుంది కదా, అది మెల్లిమెల్లిగా మేసుకుంటూ పోతుంటే ఈయన వెనకకి తిరిగి సాయంత్రం చూసేటప్పటికి ఏమైనా సార్లన్నీ డిజైన్ అది. అంటే దేన్ని ఏం పెట్టుకున్నాడు, ఒక కదిలే దాన్ని పెట్టుకున్నాడు గురి. సో ఈయన పొలం కూడా ఎట్లా వచ్చింది, ఆ పొలం ఆ ఊర్లో వాళ్ళు చూసి ఏమంటారు చెప్పు, పని రాదురా నీకు ఇట్లా ఎట్లా. మీరు చూడండి రైతులు పొలాలు చూడండి, మీరు ట్రైన్లో వెళ్ళే బస్సులో ఎగ్జాక్ట్గా లైన్ గీసినట్టు ఉంటుంది అనమాట కదా, లైన్ గీసినట్టే ఉంటాయి పొలాలు, లైన్ గీసినట్టే ఎంత చక్కగా దున్నుతారంటే అసలు చూస్తాను ముచ్చటేస్తాడు. నాగట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు చూశాడు, అట్లా వంకర టింకరగా అయిపోతుంది వాడి జీవితం కూడా. సరిగా గురి ఉండదు అనమాట. దేన్ని ఆబ్జెక్టివ్ పెట్టుకొని దున్నుతున్నావు, నీ జీవితంలో ఆబ్జెక్ట్ ఏంటి, దేనిని బట్టి నువ్వు ప్రతిదాన్ని డిసిషన్ చేస్తున్నావు, క్రీస్తున్నా వాక్యాన్న లేక లోకాన్న. అవన్నీ మూవబుల్ అనమాట కదా. ఏది లోకం కానీ లోక దోస్తులు కానీ వారిని బట్టి నువ్వు అంచనా వేసుకొని పోయినావంటే అవన్నీ ఏంటి, కదిలేవి, అవి స్థిరంగా ఉండేవి కాదు. స్థిరమైన దేవుని వాక్యం, దేవుడు, దాన్ని గురిగా పెట్టుకొని ప్రతి డిసిషన్ చేయాలి. నాగటి మీద చేయి పెట్టువాడు. ట్రంపెట్ అంట సిల్వర్తో చేయాలి, అది కూడా 2 చేయాలి. తర్వాత అది ఎట్లా ఉండాలి, సింగిల్ పీస్ ఉండాలి, ఒకటే ఉండాలంట, ఒకటే. మన జీవితంలో అదే, దేవుడు సింగిల్గా ఉంటే అంటే ఒకటే, అటు లోకానికి ఇటు దేవునికి, ఇద్దరు యజమానులకు కుదరదు. పూర్తిగా దేవునికి సమర్పించుకున్న దేవుడు వాడుకుంటాడు కదా. ప్రభా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. మన ఇష్టాలు ఉంటాయండి, కానీ సమర్పణ అంటే ఏంటి, ప్రభా ఇక జీవించువాడను నేను కాదు, అది సమర్పణ అంటే. పౌలు అంటాడు, ఇక జీవించువాడను ఇట్స్ నాట్ మీ లార్డ్, నువ్వేం చెప్తే చేస్తా. అంత ఈజీ కాదు. ఐ హ్యాడ్ టు డై అంటే నేను అనేక విషయాలు చచ్చిపోవాలన్నాడు, అప్పుడే ఆ మాట అనగలను. మీరు ఏంటంటే పొద్దున్న చచ్చిపోమంటున్నారు, నేనైతే ఫిజికల్ డెత్ కదా. దేవుని నమ్ముకున్నావు కరెక్టే, కానీ మనలో ఇంకా కొన్ని విషయాలు పాతవి ఏమున్నాయి, బ్రతికే ఉన్నాయి. అవి ఏం కావాలి చెప్పు, చచ్చిపోవాలి. ఎంతమందికి అర్థమైంది ఆ భాష కదా. చచ్చిపోలే వద్దా, చచ్చిపోకపోతే మళ్ళీ ఇప్పుడు అనుకో చాలా విషయాలు చచ్చిపోరండి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చే కొద్ది చచ్చిపోతుంటావు. పౌలు అంటాడు ఐ డై డైలీ అంటాడు, రోజు దినదినం చచ్చిపోతున్నాడు. అంటే నువ్వు చనిపోయే కొలది ఎక్కువగా ఆశ్రయించబడు. గోధుమ గింజ ఏంటి, భూమిలో పడి సావకుండినాడు, అది ఒంటిగానే ఉంటుంది. మనం అనేక విషయాలు చనిపోయి మనలో చాలా దాగి ఉంటాయి అన్నట్టు. మనం మార్మోస్ పొందినా, బ్యాప్టిజం తీసుకున్నా కూడా ఇంకా చాలా. ఉదాహరణ అనుకో, కోపం బతికేంటారు కొంతమంది కూడా, చావదు అది. ఎప్పుడు తెలుస్తుంది అది, కొట్లాడుకున్నప్పుడు కదా. అస్సలు కొంతమంది తాసుపాములా లేస్తారు, అంటే సచ్చిందా బతికింది చెప్పు, చెప్పమ్మా బతికేది. కొంతమంది తిండిపోతున్నాను ఉంటుంది, దాగి ఉంటుంది, కానీ ఎప్పుడు తెలుస్తుంది, పెళ్ళికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, పార్టీస్కి వెళ్ళినప్పుడు. మన లోపల దాగి ఉన్న అది ఏమైపోతుంది. ఒకసారి బెంగాలీ పెళ్ళికి ఎప్పుడైనా వెళ్ళారా, బెంగాలీస్ దగ్గరికి ఎప్పుడైనా అవకాశం వెళ్ళండి, వాడు 150 రకాల స్వీట్స్ పెడతాడు, తింటావాను. ఒక్కొక్క స్వీట్ వేసుకున్నా నీ పల్లెం ఏమవుతుంది, నువ్వు తినేటప్పటికి నువ్వు డయాబెటిక్ పేషెంట్ అయిపోతావు. కనీసం ఒక్కటి వేసుకున్నా సరే అంత తినగలం. కానీ ఒక్కొక్కటి ఏంటంటే కక్కుర్తి వస్తుంది మనలో. కొన్ని చూడంగానే ఏమైపోతుంది, మనకి ఒకలాంటి గ్రీడీనెస్ వస్తుంది. మన లోపల గ్రీడీనెస్ అనే ఒక నేచర్ ఉంటుంది అన్నమాట, మనలో అందరిలో ఉంటుంది. అది టైం వచ్చినప్పుడు ఏముంది బయటకు వస్తాం. ఎక్కడ డీమార్ట్కి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడ ఏఓసి సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత కొన్ని సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మన దాగి ఉన్నది ఏంటి. సో ఆ స్వీట్ అన్నీ వేసుకున్నావు, నీ ప్లేట్ అంతా ఏముంటుంది. కొంతమంది చూడండి ఎంత పెట్టుకుంటారంటే ఇది తింటాడు అనుకుంటాం, చావలేదనమాట అది కదా. దాన్ని ఏమంటారు, గ్లటన్ అంటారు అనమాట. అందుకని నేను ఏమన్నా వస్తాను, నీ గొంతుకు ఏం పెట్టుకో అంటే అర్థం ఏంటి,
బి అండ్ చూడండి, కొన్ని విషయాలు చనిపోవండి మనం. కోపం ఒకటి, మోసం, లేక కొంతమంది మాట్లాడితే అబద్ధాలు చెప్పేస్తారు అన్నమాట. ఇంకా దాని విషయంలో ఏం కావాలి? కొంతమంది సాడీలు చెప్తుంటారు ఆ మీద ఈ మీద, వాళ్ళకి ఒక హాబీ అనమాట. తిన్నది అరక్క ఏం చేస్తారు, తిన్నది డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా అట్లా చేస్తారు. అది ఒక సిమ్టమ్. ఏం ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళకి అన్ని సాడీలు చెప్పారు. చావలే, కొన్ని విషయాలను ఇంకా చావలే. అందుకని ప్రభు ఏం చేయలేకపోతున్నాడు, ఇంకా నిన్ను సంపూర్ణంగా దీవించలేకపోతున్నాడు. కొన్ని విషయాలు చనిపోయి ఏనేమండి. కొంచెం ముందుకు వెళ్తారు. 2వ ట్రంపెట్ ఉంది. 2వ ట్రంపెట్ చూద్దామా? చూడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 6:2 చదువుమా. 6:2 మాథ్యూ 6:2. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవల్లని వేషధారులు సమాజ మందిరములలోను నీ ముందర బూర ఊదిపోద్ది. అది కదా, ఇంగ్లీష్ చదువు 6:2. సౌండ్ నో ట్రంఫెట్ బిఫోర్ యూ అంటే సౌండ్ నో ట్రంఫెట్. నువ్వు ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఏం చేయొద్దన్నాడు? డప్పు కాదు, ట్రంఫెట్ ఊదద్దు. ఎందుకు? ఫలం పోతుంది. ఇచ్చింది తెలియదు కూడా. కొంతమందికి ట్రంఫెట్ బాగా ఇష్టం, వాళ్ళ జేబులోనే ఉంటుంది అన్నట్టు కదా. రికగ్నిషన్ కోసం, అప్రిసియేషన్ కోసం డోంట్ డూ. ఎందుకంటే వాళ్ళకి ఫలం ఉండదు అన్నమాట, నీకు ఉండదు ఫలం. నువ్వు చేసేది ఏంటి, ఎట్లా చేయాలి? సీక్రెట్. డోంట్ డూ. ఏమంటారు అది, నీ బూర ఊది, నీ ముందర బూర ఊది, సీక్రెట్ కదా. అవునా కదా? ఏమండి, అవును. మన గివింగ్ మన గివింగ్ ఇతరులకు ఎట్లుండాలి? ఇతరులు ప్రేరణ పొందాలి. అరే పలానా అక్క ఇంత హెల్ప్ చేసింది, నాకు కూడా టైం వస్తే ఒకవేళ దేవుడు కృప చూపితే ఇవి నాయకండి, అదొక ప్రేరణ ఉండాలి. నువ్వు ఊరికి డబ్బు కొట్టించుకున్నావు అనుకో, లేక రికగ్నిషన్ కోసం చేసావు అనుకో, అప్రిసియేషన్ కోసం చేసావు అనుకో, ఆయన ఫలం లేదు కదా. అవును. శభాష్ అని ఎవరన్నారు మనల్ని? దేవుడు. నువ్వుగా మనుషులు కాదు. గివ్ టు ద లార్డ్. అది కూడా ఎట్లా? సీక్రెట్గా. మనందరికీ రికగ్నైజ్ చేయబడాలని ఉంటుంది, కానీ ఈ విషయంలో మాత్రం దేవుడు ఎట్లా అన్నాడు? డూ ఇట్ సీక్రెట్లీ కదా. మనకు అందరికి అప్రిసియేషన్ ఇష్టమా లేదా? మళ్ళీ చెప్పమ్మా, అప్రిసియేషన్ ఇష్టమా లేదా? ఇష్టం లేదా? దాని విషయం కూడా చచ్చిపోవాలి. మనకి ఇష్టం లేదా? ఇష్టం, అందరికి ఇష్టం. అవునా? బా వాణి ఎంత మంచిగా ఉందమ్మా నీ శారీ అంటే, వాణి అంటే అట్లాంటి 10 కొనుక్కుంటున్నాను. మనిషిలో ఏమొచ్చేస్తా ఒక అవునా కదా. అంతే, మనిషి ఆ అప్రిసియేషన్ చాలా ఇష్టం. అంటే ఎక్కువైపు అంటే ఈ విషయం మాత్రం ప్రభు అన్నాడు, నో మనుషులు కానీ నేను మెచ్చుకోవడం ఏంటి? మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్ 29. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, పాత నిబంధనలో ఉంటుంది. 29వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరన్నా. 3 మరి కాదు, ఒక పేజ్ నెంబర్ చెప్పమ్మా. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నా దేవుని ఏమన్నాడు? నా దేవుని మందిరంలో నేను ఇచ్చింది. చదువు. ఎంత?
మనుగు అంటే 1.5 kg. అంటే ఎంత ఇచ్చాడు డేవిడ్ దేవుని మందిరానికి? 6,000 మనుగులు అంట. మనుగంటే ఒక మనుగంటే 1.5 kg. 1.5 kg ఎంత? 9,000. kgs. వా, దేనికి ఇచ్చాడంట? దేవుని మందిరాన్ని. చదవమ్మా. ఎంత అది? 6,000 మనుగుల ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరి నామములో ఉన్నారు. ఏమండి ఏం చేశాడు? ఎందుకు చెప్పండి అవన్నీ? ఇతరులు కూడా ఎంకరేజ్. బాబు నేను నా వంతుగా ఇది ఇస్తున్నా దేవుని మందిరానికి, మీరేమన్నా చేయగలరు. అంత స్టాండర్డ్ ఇవ్వలేకపోవచ్చు మనం. అంత 6,000 మనుగులు అంటే కిలోలు అంటే చూడసలు ఎంత ఉంటుంది? తులమే 1,50,000 ఉందా? 1,70,000. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత నేను ఇవన్నీ ఇచ్చాను. దావీదు చూడండి దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించేవాడు. అందుకనే ఆయన గివింగ్లో తెలిసిపోయేది అనమాట కదా. ఆయన గివింగ్లో తెలిసిపోయాడు. హౌ హీ లవ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్. మన విషయం కూడా తెలిసిపోద్ది. దేవుని మందిరం అంటే నీకు ఎంత ఇష్టమో కదా, అవునా కదా? హలో, తెలుసా నీకు మనకు ఎంత దేవుని మందిరం ఎంత ఇష్టమో ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ బోర్డు వేసుకోవచ్చు ఒకటి, నాకెంతో ఇష్టం అని. ఎట్లా తెలుస్తుంది? రియల్ ఫస్ట్ టైం పాటించావు అనుకో, కాన్స్టెంట్గా 1 year, అప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నట్టు కదా. నిజం. మనకి ఇష్టమైన పనుల కోసం ఎట్లా వెళ్తాం చెప్పు? వెళ్తావా? ఎట్లా వెళ్తాం? ఫస్ట్ ఇవాళ సాయంత్రం మనందరికీ ఇక్కడ ఏఎస్ రావు నగర్లో సిఎంఆర్లో మీకు అందరికీ ఫస్ట్ 5 గంటలకు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క చీర ఇస్తానన్నారు. నేను కూడా ఫస్ట్ పప్పి ఉంటుంది 3 o'clock. ఓరు నాయన మనకు బస్సు దొరుకుతాయో లేవో, ఆటో 7 seater ఆటో ఉంది కదా అని ముందే 3 గంటలకు ఏం చేస్తుంది? ఎందుకు చెప్పు? అదంటే మక్కువ. అర్థమైంది నాకు. మక్కువ అంటే ఇష్టం. అది దేవుని మందిరం మీద మక్కువ చేత నేను ఇవన్నీ సమకూర్చాను. మక్కువ ఉందా నీకు? అబ్బా చాలా ఒక్కొక్కరు చెప్తున్నాడు, మా పాపకండి దేవుడు అంటే దేవుని విషయం అంటే ఎంత ఇష్టం తెలుసా. నేను ఇట్లా చూస్తుంటాను. ఎందుకు? అమ్మలన్నీ ఏం చెప్తారు? మా బిడ్డ ఏంటి మేలు మీ బంగారం అని. ఆ బంగారం ప్రూఫ్ కావాలా లేదా? ఇప్పుడు ప్రతి తల్లి ఏం చెప్పదు బిడ్డ గురించి చెప్పు, కానీ మంచిగా చెప్పుదా? బంగారం అనే చెప్పుదా లేదా? అది కూడా మేలిమి బంగారం అని చెప్పదు, 22 క్యారెట్ అని చెప్తుంది. అది క్యారెట్ ఇలా బీట్రూట్ ఎట్లా తెలుస్తుంది? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఆంధ్రా దేవుని మందిరంలో మక్కువ ఇచ్చారు, నేను ఇవంతా ఇచ్చాను అబ్బా. ఏమండి? సో గివింగ్ టు ద లార్డ్. ట్రంపెట్ కొట్టద్దు అంటే బూర ఊదించద్దు, ఎవరికి చెప్పొద్దు. రహస్యంగా ఇవ్వదు. రహస్యంగా చూస్తే నీ తండ్రి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలిస్తాడు. కొంతమంది ఇవ్వని పిసినాశోళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఇవ్వడంలో ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని ఏం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. ఇంకో వచ్చినావు సామెతలు 11:24 సామెతలు 11:24 11:24 చదువు సార్. సామెతల గ్రంథం 11:24 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు. ఎస్, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. ఒక సీక్రెట్ చెప్పనా నేను? చాలా పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు దేవునికి ఎంత ఇస్తారు తెలుసా? 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. మంచి వాళ్ళకి మళ్ళీ తక్కువ ఉండదు. 1,00,000 1,00,000 పైన జీతం ఉంటుంది. దేవునికి ఎంత ఇస్తారు తెలుసా? ఎంత? 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. కానీ తక్కువ జీతం ఉండి చాలని జీతం ఉన్న వాళ్ళు ఎక్కువ ఇస్తారు. ఎందుకు? అది డిఫరెన్స్ ఏంటి?
తెలుస్తుంది. ఆ? దేవుడి గురించి తెలుసుకోవాలి. అది మెయిన్ థింగ్ అనమాట. ప్రభు నాకు చేసిన మేలు కృతజ్ఞతగా ఏం చేస్తాను? ఆ కృతజ్ఞత భావం లేనోడు మీరు నుంచి డబ్బులో ఏముంది? డబ్బుల్లోనే ఉంది అసలు. మనీ మేక్స్ Many. మెనీ థింగ్స్. దాంట్లో ఈ థింగ్ ఒకటి కదా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు కదండి. నేను లాస్ట్ ఇంకొక బోర గురించి చెప్పేసి ముగించేస్తా. 1 కొరింథీ 15:50 వచ్చింది చదవమ్మా. 1 కొరింథీ 15:50, 15:50. 1 Corinthians chapter 15:50 చూడు. సహోదరులారా ఏం చదువుతున్నాము? 1 కొరింథీ 15:50 కదా. సహోదరులారా మేము చెప్పినది ఏమనగా రక్త మాంసంలో దేవుని రాజ్యమును ఏంటి? రక్త మాంసంలో దేవుని రాజ్యమును అంటే అర్థమైంది. దేవుని రాజ్యం అంటే పరలోకం. అక్కడ ఏంది? ఇట్లా రక్తంతో మన ఈ బాడీతో మనం వెళ్ళలేం. ఇక తలకాయతండి. మొన్న కోన్ చెప్పింది నేను పరలోకం వెళ్ళొచ్చాను, ఏసై నన్ను గ్రీటింగ్ చేశాడని. ఎట్లా వెళ్ళింది? మన ఎదురు సాక్ష్యం చెప్తుంది. అంటే బైబిల్ ఏం చెప్తుంది? రక్త మాంసములు దేవుని రాజ్యం. ఈ బాడీతో వెళ్ళలేవు నువ్వు. దానికి మహిమ శరీరం అంట, గ్లోరిఫైడ్ బాడీ. చెప్తాను చదువు, కంటిన్యూ చేయి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను. మర్మం అంటే మిస్టరీ తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున ఈ బోర పేరేంటి చెప్పు? ఈ బోర పేరేంటి? కడబోర. కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరము ఏమంటే చూసారా? మార్పు పొందిపోతామండి ఈ శరీరం. ఇది ఏం శరీరం? ఇది క్షయం అంటే క్షీణించేది. ఈ బాడీలో ఎప్పుడు చూసినా ఏముంటుంది? ఏదో ఒక ప్రాబ్లం. సరిదా తలనొప్పు, కొంతమంది కళ్ళు తిరుగుతాయి, కొంతమంది తల తిరుగుతుంది, కొంతమంది నోరు తిరుగుతుంది, కాళ్ళు తిరుగు, అన్ని ఏవో తిరుగుతుంటాయి మనకి. క్షయమైన శరీరం అన్న ఏదో ప్రాబ్లం ఉంటుంది. క్షయమైన ఈ శరీరము అక్షయత అంటే క్షీణించలేంది. అక్షయతను ధరించుకున్నప్పుడు మర్త్యం అంటే చావు, చనిపోయేటట్టు ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు సో చాలా మచాలు. కడబోరం రోగగానే మనకన్నా ముందు క్రీస్తులో చనిపోయిన వాళ్ళు, జాగ్రత్త వినండి, మనకన్నా ముందు క్రీస్తులో చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంట? లేస్తారు. అట్లా లేస్తారు. దాన్నే మిస్టరీ అన్నాడు. మిస్టరీ ఏంటంటే విచ్ వీ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ కాంప్రిహెండ్. బతికున్న మనము ఏమవుతాంట? మారిపోచేస్తాం. అక్షయమైన అంటే క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటాం. మన అందరం కలిసి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. ప్రభు అక్కడికి వస్తాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమోనండి ఇదంతా ఆల్జిబ్రా లాగా ఉందంటాను. మీకు అర్థం కాకపోతే వదిలేసాయి. కానీ ఏసై మధ్యాకాశం రాగానే నిజంగా నమ్ముకున్న వాళ్ళు, నిజంగా తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు, నిజంగా దేవుని లోబడు, నీ బాడీ ఏమైపోతుందంట? చేంజ్. మీరు అనొచ్చు ఇవన్నీ నమ్మొచ్చా అండి? నమ్మలే. ఎందుకు? లేని వాక్యం కాదు. ఎవరో బాబాకి ఏ బాగా చెప్పాడు అనగా మనకేంటి? నీకే దిక్కు లేదురా. ఇక్కడ చిలకలను పట్టుకొని వాళ్ళు పోతున్నాడు. వాడు చెప్పాడానికి ఏమనకాలి? చిలకలు ఏమనాలండి? సార్ నీ జాతకం చెప్తా అంటే ఏం చెప్పాలి చెప్పు? నీ జాతకం బాగలేకనే ఏం పట్టుకొని తిరుగుతున్నావు? ఆ పక్షి మంచిగా హ్యాపీ తిరిగేదాన్ని పట్టుకొని మనీ ఆన్ చేస్తున్నాడు. నువ్వు నా జాతకం ఏం చెప్తావు నాయన? నీకు జాతకం బాగలేకనే ఏం చేస్తున్నావు?
ఆ పక్షులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఒక్కొక్క 50 రూపాయలు దగ్గర. ఎందుకు చెప్తున్నానంటే ఎస్, దేవుని మాట అది నేను చెప్తున్నాను. ఏంటండి, మనకు ఒక నిరీక్షణ ప్రభు ఇచ్చాడు, ఒక ప్రభు కృప చూపి. మొదటి తెస్సలోనికీ పత్రికలో చూడండి 5వ అధ్యాయం. అలా రండి, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం. ఈసారి 1-24 చూద్దాం. సహోదరులారా, మొదటి తెస్సలోనికీ పత్రిక, ఆ కాలములను గూర్చియో ఆ సమయం గూర్చియో, అందరు తీసారు. ఆ పేజ్ నెంబర్ ఎంత అంటే 187. 187 తిని ఫాస్ట్ దేని. ఆ కాలం గూర్చియో ఆ సమయం గూర్చియో చదవండి. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో. రాత్రివేళ దొంగ ఎట్లా వస్తాడు చెప్పు. చెప్పకుండా వస్తాడు, చెప్పు వస్తాడా? ఎవరు డాల్సి మీ ఇంటికి వస్తుందని చెప్తాడు దొంగ ఫోన్ చేసి. ఏమంటాడు? ఏమన్నాడు? వచ్చి అన్ని ఇరగొట్టి లోపలికి వస్తాడు కదా. మీ ఇంట్లో ముగ్గురిని ఏం చేస్తాడు చెప్పు, ఏం చేస్తాడు? కత్తి తీసాడంటే ఎంత ఉడగడ ఏమైపోతాడు? ఫస్ట్ ఉరుకుతుంది డాల్సి రెస్ట్ రూమ్లోకి, ఇప్పుడే వస్తాను. ఎందుకంటే కత్తి చూడు, ప్రాణం మీద ఎవరికన్నా ఏంటి ఆశనే కదా. వాళ్ళ మమ్మీ డాడీ గజ 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 రాక్ డ్యాన్స్ నేను అక్కడే నిలబడాడు. దొంగ ఎలాగొచ్చు అంటే సడన్ అనమాట. యేసయ్య రెండవ రాకడ ఎలా ఉంటుందంట? ఇట్స్ సడన్. వస్తా చెప్తున్నాడు, కానీ సడన్. దొంగ ఎలాగొచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియదు. చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. చూడు, మనకు అర్థం ఉండడానికి దేవుడు మన భాషలో రాశాడు అనమాట. దొంగ వచ్చినట్లు. తర్వాత గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎట్లా వస్తాయి? సడనా? ఏ టైంలో వస్తుంది? డాక్టర్ చెప్తాడా? ఎవడు చెప్పలేడు. గర్భిణీ స్త్రీకి ఎలాగొస్తుందంట? ప్రసవ వేదన సడన్గా వస్తుంది, తెలియదని. అంటే యేసయ్య రాకడ కూడా ఇట్స్ సడన్ ఈవెంట్ అనమాట. చదువుమా. చదవండి. ఎవరు తప్పించుకోలేరు? మారు మనసు లేకుండా, టైంపాస్ చేస్తా, బ్యాప్టిజం తీసుకోకుండా కొనసాగుతున్న వాళ్ళు యేసయ్య రాకడ సడన్గా ఉంటుంది. వాళ్ళు తప్పించుకోలేరంట. ఏం తప్పించుకోలేరు? నరకం, హెల్ తప్పించుకోలేరు. జాగ్రత్త సుమ. మనలో ఎవరన్నా సత్యానికి లోపడకుండా ఉంటే విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. అదంతా దొంగ వలే వచ్చును. తర్వాత గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన సడన్గా వస్తుంది. జాగ్రత్త, తప్పించుకోలేరు దేవుని మాటకు లోపడిపోతే. కొంతమంది ఇంకా దేవునికి లోపడరు, పాపం ఒప్పుకోరు. నేను పడిపోతానేమో, మళ్ళీ వెళ్ళిపోతా. అవన్నీ దేవుడు చూసుకుంటాడు, డోంట్ వరీ. మనం పడతాం, లేస్తాం, పడతాం. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. చిన్నప్పుడు నడక వచ్చింది కదా, అప్పుడు పడతాం, లేచింది. మన అమ్మ అనుకుందంట, ఇది ఎక్కువ పడిపోతుంది మా బిడ్డ వాని, ఆమె నడవకుండా చేద్దామని అన్నీ ఏం నడవని ఇక్కడ చేసింది అనుకో, పడిపోకుండా. అప్పుడు ఏమయ్యేది వాని? కుంటికాలే అయ్యేది ఆమె. ఎందుకంటే ఆమె అమ్మ ఏం చేసింది? చాలా ఆమె పడకుండా లేవకుండా. పడతాం, లేస్తాం ఆత్మీయ జీవితంలో, కానీ నేర్చుకుంటాం ఏమైనా ఒకరోజు నడుస్తానికి. అది అట్లాగా నువ్వు నిత్యత్వం పోగొట్టకూడదు. బ్యాప్టిజం తీసుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నేను పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. ఎందుకంటే ఆయన రాకడ ఎట్లుందంట? సడన్ ఈవెంట్, సడన్గా. ఎప్పుడు నేను ఊహించలేము కదా. చదవమ్మా. ఆకస్మిక నాశనం తటస్థించడం గనుక వారెంత మాత్రమునో సహోదరులారా అది చదవండి. ఏమండి, యుద్ధాలు అవన్నీ జరుగుతున్నాయి కదా, యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు. అవునా జరుగుతుందా లేదా? నేనేమో చూసానా అనుకో. అది అక్కడ జరుగుతుంది కాబట్టి మనకేం పోయినాయి ఇప్పుడు? గ్యాస్ లేదు, పెంచేసినాడు 60 రూపాయలు.
ఈ సంవత్సరంలో 110 రూపాయలు పెంచినాడు తెలుసా మీకు. లాస్ట్ డిసెంబర్ వరకు, లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు, ఈ డిసెంబర్ వరకు 110 రూపీస్ గ్యాస్ పెంచాడు. ఇప్పుడు అసలు లేదు, గ్యాస్ బుక్ చేద్దామన్నా ఉందా, ఆ యాప్ లేదు, టెలిఫోన్ లేదు, అసలు వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయినారా మన దేశం వదిలేని అనిపిస్తుంది. ఎవడు లేడు, అసలు సర్వర్ లేదు, ఎవడు లేడు. తర్వాత పెట్రోల్, వీటన్నిటికీ శ్రమలకు ఏంటి ప్రారంభం. ముందు దినాలు ఇవన్నీ సూచన, కష్టాలు, ఇరుకులు కదా. హోటల్స్ వాళ్ళు అన్నారు దండం పెట్టారు, మాకు గ్యాస్ లేదు, మూసారు. మళ్ళా కరోనా దినాలు గుర్తుకొస్తున్నాయి కదా. అవునా కదా, గ్యాస్ అన్నాడు, మాకు గ్యాస్ లేకపోతే మేమేం చేస్తాం, వదిలేస్తాం. మొన్న ఎప్పుడో విన్నా, ఒక గ్యాస్ సిలిండర్ 10,000 అన్నాడండి, 10,000 అవుతుందా. చూడు ఆ దినములు ఎట్లా వస్తాయంటే, మృతులమై కావున ఇతరుల వలె ఆలోచన, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాక విందుము. చదవమ్మా. చదవండి. విశ్వాస ప్రేమను రక్షణ నిరీక్షణ ధరించుకున్నారు. చదవండి. ఎందుకనగా యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించారు కానీ పాలనకు నియమింపలేదు. మనము మేల్కొని ఉన్నను నిద్రపోచుకును తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మరొకరితో మృతి పొందను. కాబట్టి మీరు ఇప్పుడు చేర్చున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేయండి. సో ప్రభువు రాకడ వస్తుంది కాబట్టి పైన కాంటెక్స్ట్ చెప్పాడు అన్నమాట. మీరు చదవండి, అది ఖాళీగా ఉన్నప్పుడు వాట్ ఆల్ వీ షుడ్ డూ, మనం ఏం చేయాలి ఆయన వచ్చే ముందు, ఎలా జీవించాలి, ఇవన్నీ ఏం చేశాడు, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. చదవండి. వాట్ షుడ్ ఐ డూ, ప్రభు వచ్చేవారికి ఏం చేయాలి, నేను రెడీగా ఉన్నాను, ఆమె రెడీ, ప్రభు రాకడానికి నేను రెడీగా ఉన్నాను. మీలో కొంతమంది అనుకున్నాను కానీ అంకుల్ ఇవన్నీ నేను నమ్మను, ఇవన్నీ ఏం లేవు, ఇవి ఆధారం ఎవిడెన్స్ లేదు అని నువ్వు అనుకుంటే ఇది ఒకరోజు ఏముంది అవటం చూస్తాం. నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఏసై సరిగ్గా నమ్ముకుని అటు ఇటు ఉన్న వాళ్ళు ఏమవుతారు, ఇక్కడే లూసిఫర్ గాడ్ వచ్చి వాడి నొసటి మీద ఒక 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 నంబర్ వేస్తాడు. ఇప్పటికే మనకు నంబర్లు ఉన్నాయి. ఏ నంబర్లు? అదే నంబర్ నేను నెత్తి మీద వేసేది కదా. మనందరికీ ఒక నంబర్లు ఉన్నాయి లేవా? ఊరికనే నువ్వు నిజంగా నమ్మకపోతే వాడి రాజు వాడి దగ్గరికి వెళ్ళిపోతావు అంతే. ఇంకొచ్చిన చూద్దామా 5వ అధ్యాయం చూడు. ఇంకోటి ఏమండి, ఒక క్వశ్చన్ చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 చదివారా? మొదటి తెస్సలోనికీ పత్రిక 4:15 చదివారా? చదవలేదు? చదువుమా. లాస్ట్ 1 తెస్సలోనికీ 4:15 చదవాలి. సో 4:13 చదువు. కాదు 4:13 అన్న. మొదటి తెస్సలోనికీ. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అదిగో దేవుడు అంట ఏం చేస్తాడు, మనకన్నా ముందు నిద్రించడం అంటే చనిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు, ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. చదువు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా సజీవులపై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను
పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. అది ఇదంతా ఒక 2 నిమిషాలు చదివింది, కానీ ఇదంతా ఎంతసేపు జరుగుతుంది తెలుసా? రెప్పపాటున, విత్ ఇన్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అన్న. అంటే నీ రెప్ప మూసి తెరిచేలోపు అంత అయిపోతుంది. అంటే మిల్లీ సెకండ్స్ అన్న. ఈరోజు రెడీగా లేకపోతే ప్రభు వచ్చేసాడంటే ఏసైని కలిగి ఉన్న వాళ్ళు అందరం వెళ్ళిపోతాం, లేని వాళ్ళందరూ ఇక్కడే కదా. అది కూడా ఎంత టైంలో అవుతుంది? రెప్పపాటున అంటే అర్థం తెలుసా ఏంటో? జస్ట్ నీ ఇట్లా కళ్ళు మూసి తెరిచలు. ఒకవేళ మీ అమ్మ నాన్న నమ్ముకుంటే నువ్వు ఇంకా టచ్ ఇట్లా ఆడుతున్నావు అనుకో, టైంపాస్, నువ్వు ఉండిపోతావు, మీ నాన్నమ్మ వెళ్ళిపోతారు. అదేముందండి, వాళ్ళు పోతా వాళ్ళు కాలు పట్టుకుంటా అనుకోకు కదా, అవన్నీ నడవు. ఎందుకంటే నువ్వు రియలైజ్ అయిపోయే లోపు అయిపోతుంది. అంటే ఇప్పుడే రావాలని లేదు, నైట్ మిడ్ నైట్ ఎప్పుడైనా పడుకున్నప్పుడు, ఎప్పుడైనా సరే, ట్రైన్లో వెళ్తున్నాడు, బస్సులో వెళ్తున్నాడు, బండి మీద వెళ్తున్నాడు, అయిపోద్ది అంతే. నువ్వు రెడీగా లేకపోతే పశ్చాత్తాపడి కూడా లాభం లేదు. నువ్వు నీ బిడ్డలు కదా, ఎస్, ఇక్కడే ఉండిపోతారు అన్నమాట. అండ్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఏం చేస్తాడు? ఒక నంబర్, ఆ నంబర్ వేసుకున్న ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వు లైట్గా తీసుకున్నావు అనుకో, తీసుకో, నా ఇది ఇష్టం కదా. ఏసయ్య తొందరగా వచ్చే కడబూరం రోగగానే మనమందరం రెప్పపాటున మారిపోతాం. ఆ రెప్పపాటున నా మాట ఒక చూసి నేను ముగించేస్తా. ఎక్కడుందో చూడది, 1 తెస్సలోనికీయులు 4:15, 4:15 ఇప్పుడు చదివాం కదా, ఒకసారి చూడు. ఒకసారి రెప్పపాటున అంటాడు, ఆ మాట అది కావాలి నాకు. ఉందా? ఏముంటుందంటే విత్ ఇన్ ఏ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అన్నది. ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. నాకు దొరకదండి. 1 Corinthians ఎక్కడుందమ్మా? ఓకే, థ్యాంక్ యూ. 1 Corinthians 15:52. రైట్, చదువు చదువు చదువు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందాం. నిమిషంలో జాగ్రత్త విను, నిమిషంలో రెప్పపాటు అంటే నిమిషానికి 60 సెకండ్లు, దాంట్లో కూడా ఏంటంట మిల్లీ సెకండ్స్లో అయిపోద్దట. అంటే ఎంత టైం ఉంటుంది? నో టైం కదా. నిమిషంలో రెప్ప, విన్న ఎంత జాగ్రత్త రాశాడు చూడు. నిమిషంలో రెప్పపాటు 60 సెకండ్లు, దాంట్లో కూడా ఎట్లా అంట మిల్లీ సెకండ్, అట్లా చక్కన వెళ్ళిపోతావు. నువ్వు చూస్తాను కానీ దేవుని బిడ్డలందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఇక్కడే ఉంటావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా శాటన్ గాడు ఆ నంబర్ వేస్తాడు, ఆ నంబర్ వేసుకున్న ప్రతి వాడు ఆరునగినికి వెళ్ళిపోతాడు. సో ఇదే టైం నువ్వు రిపెంట్ అయ్యి ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బ్యాప్టిజం ఏం చేయాలి? తీసుకోవాలా వద్దా? తీసుకోకూడదా? తీసుకోవాలి. అప్పుడే సంపూర్ణంగా నువ్వు నమ్మినట్టు. సగం నద్దు. నేను 3 బూరలు చెప్పాను. బూరలు ఎట్లుండాలి? దేంతో చేయమన్నట్టు చెప్పండి ఒకసారి. వెండిది, అది కూడా ఎట్లుండాలి? ఒకటే పీస్ ఉండాలి. అటు ఇటు మన జీవితం కూడా ప్రభు నేను వాడుకోవాలంటే సింగిల్ మైండ్తో ఉండాలి. అటు కొంచెం ఇటు కొంచెం, అటు దేవుడు ఇటు దేవుడు, నో. నెంబర్ టూ నీ ముందర ఇచ్చే నువ్వు ఏం ఊరొద్దు, బూర ఊదుకోను.
సీక్రెట్, డూ ఇట్ సీక్రెట్. నెంబర్ 3, కడబూర మృగంగానే అందరం మారిపోతాం కదా. మరి ప్రభు మధ్యాకాశంలో పోయి చేరుకోవాలి, సదాకాలం ప్రభుతో ఉంటాం. మా దగ్గర ఎంతమందికి అది ఏమంటారు నిజమని నమ్ముతున్నారో, లేకపోతే ఒకరోజు అందరూ వెళ్ళిపోతారు, ఇక్కడే ఉంటాం. మీరు అన్నట్టు అమ్మయ్య వెళ్ళిపోయినారు, అన్నీ నా ఇల్లే అని. కుదరదు అట్లా కదా. దేవుడు లేని చోట అసలు నీకు సంతోషమే ఉండదు తెలుసా. ఈ సీక్రెట్, యూ డోంట్ హ్యావ్ క్రైస్ట్, నీకేముండదు, నో పీస్, అసలు నీకు జాయ్ అనేది ఉండదు. అవునా కదా. సంఘం వెళ్ళిపోతుంది, పరిశుద్ధులు వెళ్ళిపోతారు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతారు. ఇక నువ్వు ఏం చేస్తావు, నీకు నరకమే నరకం. ఒక్కొక్క ఇప్పుడు చూసారా ఎన్ని కూడా అన్నీ సిద్ధమవుతున్నాయి అన్నమాట కదా. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా ఇప్పుడు యుద్ధానికి? ఏంటి చెప్పు? నూనెనా, పెట్రోలా, డబ్బా, ఏంటి అసలు? ఇజ్రాయెల్ దేశం. ఇస్రాయేలీలు అంటే వాళ్ళందరికీ ఏంటి పడదు. అసలు మెయిన్ ప్రాబ్లం అదనమాట. దేవుడు అన్నాడు, యెరూషలేమును నేను పెద్ద పెద్ద బరువుగా చేస్తాను. దేశం ఏమంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి అది ఏమైపోద్ది, ఒక బరువైన రాయిలాగా అయిపోద్ది. జకర్యా గ్రంథంలో ఉంది. బరువైన రాయి అంటే ఏం చెప్పు? అందరికి ఒక తలనొప్పి అయిపోతాడు. ఎవరు? ఇప్పుడు అదే ఆ చుట్టూ ఉన్న దేశాలకి వీడు ఏమైపోయాడు, పెద్ద తలనొప్పి. అందుకనే ఎవడెవడో వాళ్ళని సపోర్ట్ చేస్తాడో వాళ్ళ మీద బాంబులు వేస్తున్నాడు అన్నమాట. అంటే ఇవన్నీ చూస్తే ప్రభు రాకడ ఎట్లా ఉందండి, ఏ క్షణానైనా జరగచ్చు. ఎప్పుడైనా నువ్వు సరిగా లేకపోతే, నువ్వు సరిగా దేవునితో లేకపోతే, జాత్సుమా యూఆర్ గెటింగ్ టు ప్రాబ్లం. ఏ క్షణానైనా ఎట్లా అవుతుంది, రెప్పపాటున. దేవుడు మన వినికిళ్ళు ఏక మాటలను దీవించును గాక. అందరం ప్రార్థన చేద్దామండి. ప్రభా నాకు జ్ఞానం తెచ్చేయి, దానికోసం సిద్ధపడేట్టు సహాయం చేయి ప్రభా అని నీకు నువ్వే ప్రార్థన చేసుకో, నీకు నువ్వే దేవుని సమర్పించుకోమ్మా. మానవ హద్దుబాటులో చెప్పినా, నేను నాకు తెలిసినంత వరకు చెప్పిన, నువ్వు నిర్లక్ష్యం చేస్తే దానికి నీవే ఉత్తరవాదివే. నీ బ్రతుకు నువ్వే ప్రాబ్లం, నీ బ్రతుకు నీదే.